హలో అండి. ఏందా అందరూ బాగుండారా? అదే ఈరోజు మీతో ఒక విషయం చెప్దామని ఇలా వచ్చేసానులే. మళ్ళీ మా రోజక్క నిన్న ఒక వీడియో పెట్టింది కదా. ఏ రోజక్క బాగుండా? బాగానే ఉంటావులే. ఏదో చెప్తా ఉండవక్క. ఏం చెప్తా ఉండవు? ఏదో నీకు ముందు ఒక సామెత చెప్పనా? పిల్లి గుడ్డిదైతే ఎలుక ఎగిరెగిరి తన్నిందంట. ఈ సామెత ఎప్పుడైనా విన్నా నువ్వా? ఇలా అయితే ఇప్పుడు ఇను. ఏంటంటే నువ్వు ఎంతసేపటికి శవరాజకీయాలు చేయడం తప్పితే ఇంకేమన్నా ఉపయోగం ఉందా అని అంట. నువ్వు నువ్వు పదవిలో ఉన్నప్పుడు సరే, నీ పదవి గురించి ఎందుకులే కానీ నిన్ను ఏదో ఒక మాట మాట్లాడినవే. ఏం మాట్లాడినవు? ఇది ఎంతసేపటికి తిరుపతిలో జరిగినటువంటి తొక్కిసలాటలో చనిపోయారు, దాని గురించి ఇంతకుముందు మాట్లాడినావు కదా. మళ్ళీ అదే మాట్లాడతావు ఎందుకు? అరిగిపోయి టేప్ రికార్డ్ లాగా నోరు నొప్పిరాదా అక్క నీక? కాదు, ఈరోజు మళ్ళీ నీకు ఒక జల్లకాయ పడేసరికి మళ్ళీ వచ్చేసినావు కదా నువ్వు. తర్వాత ఇంకోటి ఏదో చెప్తా ఉండవే, ఆడపిల్లల మీద అత్యాచారాలు పెరిగిపోతూ ఉన్నాయి. ఈ రెండు పాయింట్లు తప్ప ఇంక నీకు పాయింట్ ఏం దొరకదా? ఇంకోటి ఏదో కూడా చెప్తా ఉండవు, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని ఇప్పటికి రాలేదు అనేసి. ఓమే అక్క, ఓమే అనకూడదు నిన్ను. ఎందుకంటే ఓమే అనేది మా ఊర్లో ఎల్లూరులో చాలా ప్రేమగా పిలుచుకుంటారు నిన్ను. ఓమే అంటే నాకు ఎందుకు నచ్చడం లేదక్క. ఎందుకు నీ మీద ప్రేమ తగ్గిపోయింది నాకు. అందుకని నువ్వు మాటికి ఇట్లా మాట్లాడుతూ ఉంటే, వాల్యూ లేని పాయింట్ మాట్లాడుతూ ఉంటే ఏడ ప్రేమ వస్తుంది నీ మీద నాకు. సరేగానే జాబ్ క్యాలెండర్లో అన్నావు కదా, అప్పుడు మీరు పదవిలో ఉన్నప్పుడు మీ పార్టీ వాళ్ళు జగనన్న గారు ఏమన్నా చేసినాడా అంటే? ఇప్పుడంటే 6-7 నెలలు అవుతుంది కూటమి ప్రభుత్వం వచ్చి. మీరు జరిగిపోయిన దాని గురించి మాట్లాడుకుందాం. జరగబోయే విషయం ఏందో మనకు తెలియదు కదా, అది పక్కన పెడితే జరిగిపోయిన దాని గురించి మాట్లాడుకుందాం. అప్పుడు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అన్నాడే, చేసినాడా? నువ్వేమన్నా పోయి అడుగుతావా? అప్పుడు అడిగే ధైర్యం లేదు. ఎందుకంటే పాప మా అన్న గేట్ దగ్గరకు తీసుకొని పోయేలోప వద్దమ్మా అని అంటాడు కాబట్టి అక్కడికి పోయి మాట్లాడే ధైర్యం మీకు లేకపోయినా కదా. అందుకే కదా నువ్వు అప్పుడు మాట్లాడలేదా? అందుకని ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 5-6 నెలలు 7 నెలలు అవుతా ఉంటే మళ్ళీ వచ్చేసినావు కదా మాట్లాడడానికా. వేరే పాయింట్ ఏమీ లేదు నీకు. దావు తీసుకెళ్ళి పొరనే వచ్చేసారు, లోకేష్ గురించి ఆయన కొడుకు గురించి ప్రచారం చేసుకుని ఏదో మాట్లాడుతూ ఉండవు కదా. నీకు తెలిసిన అక్క, ఎందుకు అక్క ఇలాంటి ఫాల్స్ ఎడ్యుకేషన్ మాట్లాడతావు? అలా మాట్లాడబాకు, కరెక్ట్ కాదు అది. ఓకేనా? ఇంకోటి ఏమో మాట అంటా ఉండవే, ఏమన్నావు? ఏమో నువ్వు అయ్యో మళ్ళీ అనకూడదు, తప్పు, చాలా తప్పు. ఏదో సామెత అంటారు కదా, ఎగిరెగిరి దంచినా ఎగకుండా దంచినా అదే కూలి అంట. ఇదన్నా ఇన్నా సామెత? అబ్బే ఇనుండవులే. నువ్వు ఏడింటవా? ఎంతసేపటికి ఎవరు ఎలా ఉన్నారా వాళ్ళు కాలు పట్టుకొని లాగదామా? పీతల కథ గుర్తుంది నీగా. అట్ట అయిపోయా. మీరెట్ట రాజకీయం చేయని చేత కాదు, మీరెట్ట పరిపాలన సరిగ్గా చేయని చేత కాదు. ఇప్పుడు చేసే వాళ్ళని కూడా లాగుతూ ఉంటారు కప్పల మాదిరి. పీతలు కాదు మోయి, కప్పల కథలు చెప్పడం మీకన్నా మాకు రాదక్క. ఎట్లా చేస్తాం? నేర్చుకోవాలి. మా బాబు గారు కథ చెప్పే రకం కాదు, ఆయన చేతల మనిషి. ఆయన ఎంత పరిపాలన చేసి చూపిస్తాడు. మీలాగే పై మాటలు చెప్పడం మా బాబు గారికి, మా పవనన్న గారికి చేత కాకపోయా. ఏం చేద్దాము? ఎట్లా ఒకట్లా నెట్టుకుంటూ పోతా ఉండాలి కదా. ఇది ఇందాక చెప్పిన చూడు సామెత, పిల్లి ఎలకదైతే పిల్లి గుడ్డిదైతే ఎలక ఎగిరెగిరి తన్నిందంట. ఆ సామెత నీకు బాగా సూట్ అయిద్దక్క రోజక్క. అది ఇంకా ఎంతసేపటికి మీరు పరిపాలన చేయించి చేత కాకుండా చేసే వాళ్ళని కూడా కింద కాలు బట్టి లాగుతూ ఉంటారు. ఇది ఏమైనా న్యాయమైనా అని అడుగుతున్నా. అధ్యక్ష, అర్థమైందా మీకు? అది ఒకసారి మీడియా ముందుకు వచ్చి మాట్లాడేటప్పుడు అయినా నాకు అర్థం కాదక్క, ఎందుకు అంత ఆవేశం కదా, ఓకే ఆవేశం కాదంట, ఆయాసం అంట. ఆయాసం నీకు షుగర్ బీపీ గట్లా ఉండే ఏందక్క? ఇంత కొంప తీసా టెస్టులు చేయించుకోరాదు? అయ్యి ఎందుకు లేని పొంతలకాయ నొప్పులు? ఎట్లా పార్టీ ఓడిపోయినది? నాకు తెలియక అడుగుతానా? అంత రాజీనామా చేసి పోతా ఉంటే నిన్నెవరో విజయసాయి రెడ్డి అన్న కూడా వెళ్ళిపోయిందంట కదా. నాకు తెలియదు, నేను చూడలేదు. కొంతమంది చెప్తా ఉంటే విన్నాను నేను. ఏంది కథ? మరి అందరు బాగుంటే ఎందుకు అలా వెళ్ళిపోతారు రాజీనామాలు చేసి? తెలిసినా నీక? ముందు తెలుసుకొని మాట్లాడక్క. మనం అందరం కూడా, అంటే నేను కాదులే, నేను ప్రజల తట్టు మాట్లాడుతూ ఉన్నాను. మీరందరూ కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు అయినారు కదా. మీరందరూ ఏం చేయాలా? ప్రజల గురించి మేలు చేయాలా. ఓకేనా? మీరు ఎప్పుడు మాట్లాడాల్సింది మీ నాయకుల గురించి, మీ పార్టీల అధినేతల గురించి కాదు. ఒక పదవి ప్రజలు ఇచ్చారు కాబట్టి ప్రజల తరపున మాట్లాడరు కదక్క. నాకు తెలిసిన నాలెడ్జ్ కూడా నీకుందనుకున్నానులే, నీకు నాలెడ్జ్ కూడా లేదక్క. ఎట్లా చేయాలి? ఎట్లయితే చాలా తేడాలు వచ్చేస్తలా. కాబట్టి కొంచెం నాలెడ్జ్ పెంచుకోమని నా వైపు నుంచి కొంచెం రిక్వెస్ట్ చేస్తూ ఉంటా. సరేనక్క. ఇంతకీ టిఫిన్ గట్లా చేసినవైందా? చేయలా? కొంచెం తిను, కాఫీ టీ తాగు, మళ్ళీ తలనొప్పి వచ్చేస్తుంది. ఓకే అక్క, నమస్కారం అక్క, బాయ్.